నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇతనేమన్నా సమాజానికి పట్టినటువంటి ఒక నీచమైనటువంటి పీడగడ్డ అనిపిస్తా ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు కాపాడటం కోసం ఇతను 2018లో జరగాల్సినటువంటి ఎన్నికలను జరపనీయకుండా ప్రజాస్వామ్యాన్ని తొంగలోకి తొక్కినటువంటి వ్యక్తి, స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తి ఈయనంట ప్రజాస్వామ్యాన్ని కాపాడతాడంట. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే కారణంగా వాలంటీర్ల వ్యవస్థ గాని కొనసాగితే అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి మేలు జరుగుతుందంట. అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రజలందరూ ఓట్లేసేస్తారంట. ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందంట. అందుకని ఈ వాలంటీర్ల ద్వారా ఎన్నికల సమయంలో అంటే మార్చి, ఏప్రిల్, మే నెలలో మరి నేరుగా డబ్బులు పంచడానికి వీల్లేదు, వాలంటీర్లు ఇంటింటికే వచ్చి పంచడానికి వీలు లేదు అని చెప్పాడు. సరే, వాళ్ళు కోర్టుకు వేశాడు. సరే, వాళ్ళు ఏమన్నారు, ఆ మార్చి నెల మినహాయించి ఏప్రిల్, మే నెలలకి మాత్రమే దాన్ని పరిమితం చేసినట్టుంది. ఏప్రిల్ నెలలో మనం చూసాం 32 మంది అవ్వాతాతలు టెన్షన్ తోటి ప్రాణాలు గాలిలో గెలిచిపోయాయి. ఎవరు బాధ్యులు దీనికి? చంద్రబాబు నాయుడు బాధ్యుడు. చంద్రబాబు నాయుడు కోసం కోర్టుకు వెళ్ళినటువంటి నిమ్మగడ్డ బాధ్యుడు. పోనీ ఆ తర్వాత ఏమన్నా జ్ఞానోదయం అయిందా? 32 మంది చనిపోయిన తర్వాత అటు ఎన్నికల కమిషన్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు తను నిమ్మగడ్డలకు కానీ ఏమన్నా జ్ఞానోదయం అయిందా? పెద్దవాళ్ళ ప్రాణాలకు మనం ముప్పు తెచ్చామే అని ఏమన్నా మానవీయ కోణంలో ఆలోచించారా? వాళ్ళు ఏమన్నా ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఇది బూమరాంగ్ అయిందండి, మేము ఒక ఉద్దేశంతో వెళ్ళాం, వైఎస్ఆర్సీపీ ప్రయోజనాలను అడ్డుకుందామని పోయాం తప్ప ప్రాణాల కోసం మేము పోలేదు, ప్రజల ప్రాణాలు పోతుంటే మేము కూడా మానవులమే, ఇది జరగకూడదు అని ఏమన్నా కోర్టుకు మళ్ళీ వెళ్ళి యథావిధిగా వాలంటీర్ల ద్వారా ఇళ్లకెళ్ళి మరి పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారా? చెప్పించారా? లేదే. మరి వాలంటీర్ల వ్యవస్థని 5,000 రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇస్తుంటే వాలంటీర్ల వ్యవస్థని తాను కొనసాగిస్తానని, వాలంటీర్ల జీతాలను 5,000 కాదు 10,000 చేస్తానని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు. వాలంటీర్ల వ్యవస్థ మంచిది, వాలంటీర్ల వ్యవస్థ కావాలి, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలి. కానీ ఇప్పుడు మాత్రం ఎన్నికల సమయంలో మాత్రం ఇవ్వకూడదని అంతటితో ఆగాడా నిమ్మగడ్డ? 66 లక్షల మందికి ఇస్తున్నారు. 66 లక్షల మంది ఓట్లు మరి వైఎస్ఆర్సీపీకి పడిపోతే ఇంకా మా చంద్రబాబు నాయుడు ఎక్కడ అధికారంలోకి వస్తాడు? కాబట్టి దీంట్లో ఈ 66 లక్షల మందిని కూడా ఇబ్బంది పెట్టి తీరాల్సిందే. వాళ్ళలో కొంతమంది చచ్చినా సరే మాలో మానవీయ కోణం లేదు, మానవత్వం లేదు, మనుషులం కాదు మేము రాక్షసులం అనే విధంగా కనీసం మొన్నట్లాగా కాకుండా బ్యాంకుల్లో జమ చేయమని, బ్యాంక్ అకౌంట్లో ఉన్న వాళ్ళందరికీ బ్యాంకుల్లో జమ చేయమని చెప్పేసి కొత్త వాదాన్ని తీసుకొచ్చాడు. దాని మీద కోర్టులో వేశాడు.
మరి దాని మీద ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేశాడు. ఎన్నికల కమిషన్కి ఏం తెలుసు క్షేత్రస్థాయి ఇబ్బందులు. వాళ్ళు ఈయనేదో ఒక ఐఏఎస్ ఆఫీసరు, మాజీ ఐఏఎస్ ఆఫీసరు, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాపాడతానని పనిచేస్తా ఉన్నాడు, ఇతను వచ్చి విజ్ఞాపన చేశాడు అని చెప్పేసి ఇతని మాటలు నిజం అనుకొని నమ్మి 44 లక్షల మంది ఉన్నారు బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి వృద్ధులు. 44 లక్షల మందికి అకౌంట్లో వేశారు. ఈ 44 లక్షల మంది బ్యాంకుల దగ్గరికి వెళ్ళి బారులు తీరితే వాళ్ళ అవస్థలు వర్ణనాతీతం. బ్యాంకులకి వెళ్ళి పెన్షన్లు పే చేయటం ఒకటే పని ఉంటుందా? ఇంకేం పనులు ఉండవా వాళ్ళకి? బ్యాంకింగ్ లావాదేవీలు ఏమి ఉండవా? బ్యాంకింగ్ వ్యాపార కార్యకలాపాలు ఏమి ఉండవా? అటు వాళ్ళని బ్యాంకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటు ముసలి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. నిన్ననే మా పత్తిపాడు నియోజకవర్గంలో పత్తిపాడు గ్రామంలో మేరీ అని ఒక 82 సంవత్సరాల వృద్ధురాలు బ్యాంకు వద్ద పడిగాపులు కాసి పెన్షన్ కోసం 3000 రూపాయల కోసం టెన్షన్ పడి ప్రాణాలు వదిలింది. ఎవరు బాధ్యులు దీనికి? ఇప్పటికైనా సరే మానవత్వం ఎన్నికల కమిషన్కి వస్తుందా రాదా? వెంటనే ఆదేశాలు ఇస్తారా ఇవ్వరా? ఏం పోరాటానికి ఏం అంశాలు లేవా? ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడేటటువంటి ఈ నిమ్మగడ్డ రమేష్ కి ఏరులై పారుతున్నటువంటి మద్యం కనిపించడం లేదా? వార్డుల్లో గ్రామాల్లో అన్ని పార్టీలు కూడా మద్యం పంచుతా ఉంటే కనపట్టలేదా? మద్యం పంచని రోజేమన్నా ఉందో అని చెప్పగలరా? డబ్బులు చేతులు మారుతా ఉంటే కనపట్టలేదా? క్యాండిడేట్స్, అన్ని పార్టీలకు చెందిన క్యాండిడేట్స్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడతా ఉంటే కనపట్టలేదా? కుల సంఘాల పేరుతో సమావేశాలు పెట్టేసి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ఖర్చు పెడతా ఉంటే కనపట్టలేదా? ఓటుకు నోటు ఇచ్చేటటువంటి ఈ దౌర్భాగ్యాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి, దమ్ము, ధైర్యం ఇతనికి లేదా? పండుటాకులైనటువంటి ముసలి వాళ్ళనే టార్గెట్ చేస్తాడా ఇతను? ఇతను వ్యవస్థను బాగు చేయాలనే సంకల్పం ఉన్నవాడైతే, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే సంకల్పం ఉన్నవాడైతే, ఎన్నికల్లో మద్యం, డబ్బు మద్యం, డబ్బు అనేవి చలామణి కాకూడదు. వాటి మీద ఉద్యమం చేయవయ్యా నిమ్మగడ్డ. వాటి మీద పోరాడవయ్యా నువ్వు. వాటి మీద నువ్వు పోరాడవు. ఎందుకంటే ఓటుకు నోటు ప్రక్రియను మొదలుపెట్టిందే నీ బాస్ చంద్రబాబు నాయుడు. 1996లో 95లో ఎన్టీ రామారావుని దించేసిన తర్వాత 96 ఎన్నికల్లో నువ్వు గెలవలేడు అనేటటువంటి భయంతో ఓటుకు 200 రూపాయలు మొదలుపెట్టిన దౌర్భాగ్యుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు. ఆ 200 పోయి 2000కి చేరింది. ఇప్పుడు ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పోస్టల్ బ్యాలెట్ కూడా డబ్బులు తీసుకుంటున్నటువంటి వాళ్ళ తప్పేం కాదు. వాళ్ళని ఏం చేస్తున్నారు? వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు రాజకీయ పార్టీలు. వాళ్ళు ఉద్యోగస్తులు ఎటు ఉంటే అటు ఓట్లు వేస్తారని చెప్పేసి, ఉద్యోగస్తులు ఎటు అనుకూలంగా ఉంటే అటు పాజిటివ్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి పార్టీలు పోటీలు పడి వేల రూపాయల డబ్బులు సామాన్య ఓటర్కి 2000 ఇస్తూ ఉంటే వాళ్ళకి 5000, 7000 కూడా ఇస్తున్నట్టుగా నా దగ్గర సమాచారం వచ్చింది. వీటి మీద దృష్టి పెట్టవయ్యా నువ్వు. నిమ్మగడ్డ, సిగ్గు లేదా నీకు? పండుటాకులైనటువంటి వృద్ధుల మీద నీ కక్ష ఎందుకయ్యా? నీకెందుకయ్యా వాళ్ళ మీద అంత గౌరవం, అంత బాధ? అంటే ఈ వృద్ధులందరూ ఓటేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అవుతారన్న ఒకే ఒక్క దొగ్ధ కదా నీది. మీ చంద్రబాబు నాయుడు కూడా ప్రజల్లో మంచి పనులు చేసి ప్రజల్లో పేరు తెచ్చుకొని ప్రజలకు తన అవసరం ఉందని చెప్పి రుజువు చేసుకొని ఎన్నికల్లో గెలవమనవయ్యా. అంతేగాని
వృద్ధుల ప్రాణాలను పణంగా పెట్టి వాలంటీర్లను ఇళ్లకు రానియకుండా చేసి వాలంటీర్ల అడ్డు తొలగించుకొని, ఒకవైపు వాలంటీర్లు అడ్డు తొలగించుకుంటా ఉంటారు, ఒకవైపు వాలంటీర్లకు 5,000 ఏం సరిపోతే 10,000 ఇస్తా ఉంటారు. ఏంటి దొంగ నాటకాలు నిమ్మగడ్డ అని ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటారు.